ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు సార్. ఢిల్లీ వెళ్ళి నిన్న మోదీని కలిశారు. అది పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసం చేసిన ఒక టూర్గా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కూడా ఇదే యాంగిల్లో వార్తల్ని ప్రచురిస్తోంది. కానీ పోలవరానికి సహకరించండి, నిధులు, పెండింగ్ అంశాలు, విభజన సమస్యలపై విజ్ఞాపనలు ఇచ్చినట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. సో ఈ టూర్ను ఏ విధంగా చూడాలి సార్? ఇవి రాజకీయ డిమాండ్లా లేకపోతే రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసిన డిమాండ్లుగా మనం? ఆ డిమాండ్లు రాష్ట్ర ప్రయోజనాలకి అనుమానం ఏముంది. పోలవరం వస్తే రాజకీయంగా లాభం అవుతుంది, రాజకీయంగా రాష్ట్రానికి లాభం కదా. కానీ సమస్య అది కాదు, మీరు అడగాల్సిన ప్రశ్న అది కాదు. డిమాండ్లు రాజకీయ డిమాండ్లు, రాష్ట్ర డిమాండ్లు రాష్ట్ర డిమాండ్లే, అనుమానం లేదు. కానీ ఈ పర్యటన రాజకీయ పర్యటన, రాష్ట్రం కోసం పర్యటన అనేది పాయింట్ తప్ప డిమాండ్ల విషయంలో అభ్యంతరం ఏముంటుంది? పోలవరం కడితే రాష్ట్రానికి ఏదో ప్రయోజనం, ఒక వైసీపీకి ప్రయోజనమా? పోలవరం నీళ్ళు వైసీపీ కార్యకర్తలే వాడతారా? భూములకు పోతాయా? టీడీపీ నాయకుల భూములకు పోవా? సో అందువల్ల అవి రాష్ట్రానికి డిమాండ్లే. కానీ పర్యటన రాష్ట్రం కోసమా రాజకీయమా అనే క్వశ్చన్ వేసుకున్నప్పుడు రాష్ట్రం కోసం ఇప్పుడు ఈ సమయంలో ఆల్రెడీ ఓట్ ఆన్ అకౌంట్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా నిధులు ఇచ్చేది ఉండదు. రేపు మాపు ఎన్నికలకు పోబోతున్నారు. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ఆర్థిక సాయం ఏమీ ఉండదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి వచ్చే సీట్లే లేవు. ఉన్నా కూడా ఇప్పుడు ఆల్రెడీ ఓట్ ఆన్ అకౌంట్ అయిపోయింది. రేపు మాపు షెడ్యూల్ వస్తుంది. మోడీ ప్రభుత్వం కేర్ టేకర్ అపధర్మ ప్రభుత్వంగా మారిపోతుంది. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్కు పెద్ద ఎత్తున వరాలిచ్చే వాతావరణం ఏమి ఉండదు. ఏమైనా ఉన్నా మే తర్వాత. అందువల్ల మే తర్వాత ఇవ్వాల్సిన రిప్రజెంటేషన్ ఇప్పుడే ఎందుకు ఇచ్చాడు? మరి అప్పటి వరకు ఆయన ముఖ్యమంత్రిగా మళ్ళీ వస్తారని నమ్మకం కూడా ఉంది కదా. సో నమ్మకం ఉన్నా లేకపోయినా ఇప్పటికిప్పుడు ఏమొస్తాయి? మరి ఎందుకంటే రాజకీయాలు మాట్లాడటానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు బాగుండదు కదా, రాష్ట్రానికి సంబంధించిన డిమాండ్ లేక ఒకటి ఇస్తారు. సో ఆ డిమాండ్ లేక మీడియాకి ఇస్తారు. లోపల మాట్లాడుకుంటారు. అందుకే ఎంపీలతో వెళ్ళి మాట్లాడిన తర్వాత మోడీతో ఏకాంతంగా కూడా చర్చలు జరిపారు. రాష్ట్ర డిమాండ్లపైన ఏకాంత చర్చలు ఎందుకు? రాష్ట్ర డిమాండ్లపైన ఎంపీల ముందే మాట్లాడుకొని బయటకు వస్తారు. అమిత్ షా కూడా జాయిన్ అయ్యాడు అని కూడా అంటున్నారు మన మీడియాలో వచ్చిన కథనాలు. సో అమిత్ షా ఎందుకు జాయిన్ అయ్యాడు? ఇవన్నీ క్వశ్చన్లు వస్తాయి. ఎవరు జాయిన్ అయినా ఆ వార్తలలో ఎంత నిజమున్నా రియాలిటీ ఏంటి? చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళి నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాలను కలిసి మోడీ నాయకత్వంలో ఎన్డీఏలో చేరడానికి ఆరాటపడుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైన ముఖ్యమంత్రి జగన్ ఖాళీగా కూర్చుంటాడా? సో ఇప్పుడు మనకు మహాభారత ఘట్టం గుర్తుంది కదా. సో శ్రీకృష్ణుడు యుద్ధ సమయం వచ్చినప్పుడు శ్రీకృష్ణుడి సహకారాన్ని కోరుతూ దుర్యోధనుడు వెళ్తాడు, అర్జునుడు వెళ్తాడు. సో మోడీ సహకారాన్ని కోరుతూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు, చంద్రబాబు నాయుడు వెళ్తున్నాడు. మనకు అప్పుడు మహాభారత పద్యం ఉంటుంది. కౌరవ పాండవులు పెనుగులాడే సమయం ఆసన్నమైంది, మాకు అవారికిన్గాను బంధు సముద్రుడవు కావున నీ చెరిక మా ఇరువురికి సేమమున గూర్చుదగుటున నీ సాయము కోరగవే తెంచి తిమి గోపకులైక విభూషణ అని పద్యం ఉన్నది. సో ఇప్పుడు కూడా ఆ పద్యం గుర్తొస్తుంది. సో పద్యంలో ఏమైనా తప్పుంటే క్షమించాలి. ఇప్పుడు 40 ఏళ్ల క్రితం చదువుకున్న పద్యం అది, 30-40 ఏళ్ల క్రితం. సో ఎందుకు ఉదాహరణ చెప్తున్నానంటే మోడీ సహకారం జగన్కు అవసరం, చంద్రబాబుకు అవసరం. మోడీ సహకారం ఇద్దరికి ఉన్నది. మోడీ బీజేపీ వైసీపీని లైన్లో పెట్టి ఇప్పుడు అది మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కనబడుతుంటుంది. ఆ 2 సిగ్నల్ దగ్గర ఒక రైలు ఆపి ఇంకో రైలు ప్లాట్ఫామ్ మీద పంపిస్తారు. ఒకసారేమో ఒక రైలు ముందు ప్లాట్ఫామ్లో పంపిస్తారు, ఇంకోసారేమో ఇంకో రైలు ముందు పంపిస్తారు. సో అందువల్ల సిగ్నల్ దగ్గర జగన్ ఉన్నాడు, చంద్రబాబును ప్లాట్ఫామ్ వైపు వస్తున్నాడు, బీజేపీ ప్లాట్ఫామ్ వైపు. మరి ఈ జగన్మోహన్ రెడ్డి కోరిక ఏంటంటే ఆ చంద్రబాబు నాయుడు సిగ్నల్ దగ్గర ఆపి తనను ప్లాట్ఫామ్ ముందుకు కాకపోయినా వెనక్కైనా, ఎందుకంటే ముందుకు రాడు కనుక, సో వెనక్కైనా తీసుకెళ్తే మంచిగా ఉంటుంది కదా అని జగన్ ఆలోచన. సో ఇవన్నీ కూడా ప్లాట్ఫామ్ రాజకీయాలు. సో అందువల్ల బీజేపీ ఏం చేస్తుందంటే అటు జగన్మోహన్ రెడ్డితో స్నేహం, ఇటు తెలుగుదేశంతో పొత్తు, ఈ 2 ఏకకాలంలో ఉంటాయి. నాకు జలుబు పైన జోక్ ఉంది, మందులు వాడితే వారం రోజులు, వాడకపోతే 7 రోజుల్లో దొరుకుతుందని. సో ఇప్పుడు కూడా అంతే, మీకు జగన్మోహన్ రెడ్డితో స్నేహం, చంద్రబాబు నాయుడుతో పొత్తు,
ఉండబోతోంది. మీరు చూడండి, ఇదే జరుగుతుంది. సో ఈ పరిణామ క్రమంలో భాగంగా స్నేహం ఎక్కువనా పొత్తు ఎక్కువనా? సో అందువల్ల బహుశా జగన్మోహన్ రెడ్డి ఆయన చివరి ప్రయత్నం ఆయన చేయొచ్చు. మీకెందుకు, నేను 25 మంది ఎంపీలను గెలిపించుకొని మీకే ఇస్తాను కదా. చంద్రబాబు నాయుడు బహుశా ఇండియా టుడే సీ ఓటర్ సర్వే పంపించుంటాడు మోడీకి. ఆ సర్వే ప్రకారం 17 టీడీపీకి, 8 వైసీపీకి. జగన్మోహన్ రెడ్డి టైమ్స్ నౌ సర్వే పెట్టుకొని పోయి ఉంటాడు. ఎందుకంటే ఆ టైమ్స్ నౌ సర్వేలో 19 టీడీపీకి, 19 వైసీపీకి, 6 మాత్రమే టీడీపీకి. అందువల్ల చంద్రబాబు నాయుడు ఇండియా టుడే సర్వే తీసుకొని మోడీ దగ్గరికి పోతే జగన్మోహన్ రెడ్డి టైమ్స్ నౌ సర్వే తీసుకొని పోయి ఉంటాడు. మోడీ ఆ 2 సర్వేలు తీసుకొని నా సర్వే నాకుందయ్యా, ఇట్లయినా అట్లయినా మాకే కదా 25 మంది, ఆడ 19 + 6, ఇక్కడ 17 + 8. సో ఎవరు గెలిచినా మా క్యాంపే కదా, చలో గో అండ్ ఫైట్ ఇన్ ఏపీ అండ్ కమ్ బ్యాక్ అండ్ సపోర్ట్ ఇన్ ఢిల్లీ అని జగన్కు టీడీపీ చంద్రబాబు నాయుడు చెప్పుంటారు. ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి పోరాడండి, ఢిల్లీకి వచ్చి మాతో కలవండి అని. రైట్ సార్. అంటే రాజకీయాలు మాట్లాడేందుకు జగన్కు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు అని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు సార్. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి, ప్రధాని మోదీ కలిసి దిగిన ఫోటోని మనం చూడొచ్చు, చాలా పత్రికల్లో వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు, అమిత్ షా కలిసిన ఫోటో అయితే బయటికి రాలేదు. నిన్న కొంతమంది ఫోటోలు ఎట్లున్నా మోడీ జగన్ కలిసి మాట్లాడుకుంటే రాజకీయం మాట్లాడుకోలేదని ఈ పత్రికకు ఎవరు చెప్పారు? మోడీ చెప్పాడా? వాళ్ళిద్దరే ఉంటారు. జగన్ అయితే ఇప్పుడు వాళ్ళిద్దరే ఉన్నారు. మోడీ చెప్పాడా? పోనీ మోడీ జగన్ మాట్లాడుకున్నాక రహస్యంగా అజ్ఞాత రూపంలో ఎవరైనా వెళ్ళారు, అదృశ్య రూపంలో, లేదా మనకు పత్రికలు అంటారు కేసు ఆ బెంచ్ కింద, టేబుల్ కింద, టీపాయ్ కింద పనుకున్నాడు అన్న సీక్రెట్గా. మోడీ జగన్ కూర్చున్నా కూడా మాకే తెలిసిన వార్తలు రాస్తే ఎవరు చెప్పాలి? మోడీ చెప్పాలి. మోడీ బండి సంజయ్కి, పురంధేశ్వర్కే చెప్పాడు, మోడీ కిషన్ రెడ్డికే చెప్పాడు. సో మోడీ అమిత్ షాకి చెప్పడే ఎక్కువ. ఈ పేపర్ ఎడిటర్కి ఫోన్ చేసి నేను జగన్ నాకు రాజకీయాలు మాట్లాడుతాను, అస్సలే మాట్లాడక వెళ్ళిపో అన్న అని చెప్పిండా మోడీ? నాకు అర్థం కాదు అదే అంశం ఏంటంటే, సో ఇదొక విచిత్రమైన జర్నలిజం. రాజకీయంగా చాలా అబ్సర్డ్ స్థాయికి చేరింది. ఎందుకంటే పత్రికలు ఆ వార్త చెప్తే అది ఏ పత్రికలు చెప్పే పరిస్థితికి వచ్చేసారు. మనం ఏమి పేపర్లో కొన్ని రోజులకు అసలు మాస్టర్లు అవసరం లేదండి దినపత్రికలకు. ఆ పైన పేరున్నది అవసరం లేదు. మీరు హెడ్లైన్ చూస్తే మాకు అర్థమైపోతుంది, బ్యానర్ స్టోరీ చూస్తే అర్థమవుతుంది అది ఏ పేపరు. ఆ స్థాయికి పత్రికలు దిగజారితే ఏంటి?